కరీంనగర్లోని టీపీసీసీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ములకలమల్ ప్రవీణ్ మరియు మాజీ మేయర్ బీజేపీ నాయకుడు సునీల్ రావు మధ్య సాగుతున్న రాజకీయ వివాదం చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ నేతగా ఉన్న వై సునీల్ రావు తన రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైందో గుర్తు చేసుకుని ఆత్మవిమర్శన చేసుకోవాలని ములకల ప్రవీణ్ సవాల్ విసిరారు. ఇక దివంగత వెలిచాల జగపతిరావు సహకారంతో రాజకీయంగా ఎదిగిన సునీల్ రావు నేడు వారి కుమారుడైన వెలిచాల రాజేందర్ రావుపై అసభ్యకర భాషలో విమర్శించడం చేయడం తగదని ప్రవీణ్ హితవు పలికారు. ఇక మేయర్గా ఉన్న కాలంలో కరీంనగర్లోని అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ప్రస్తావన స్టార్ట్ అయింది. వాళ్ళు పెట్టిన భిక్షతోనే నువ్వు డెవలప్ అయ్యి ఇవాళ వాళ్ళ మీదనే విమర్శ చేసుకుంటా నువ్వేదో మెప్పుకోవాలన్న ఉద్దేశంతో మాట్లాడిన పద్ధతి అది కాదు. అది పార్లమెంటు పద్ధతిలో మీరు మాట్లాడారు. అది రాజకీయంగా తగది. నువ్వు మేయర్గా ఉండి చేసింది ఏంది? ఈ యొక్క టౌన్లో నువ్వు బీఆర్ఎస్ పార్టీతో మేయర్ అయ్యి ఆఖరికి నీ తోటి సహోదరులు తోటి కార్పొరేటర్లు నిన్ను విమర్శించి నువ్వు దొంగవు, నువ్వు ఫ్రాడ్ చేసినావు అని చెప్పేసి వాళ్ళు నీ తోటి సహోదరులు తోటి కార్పొరేటర్లను నిన్ను ప్రెస్ మీట్ పెట్టి నిన్ను వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినారు, మరి ఒక్క మాట వాళ్ళకి జవాబు ఇవ్వలేదు. అంటే వాస్తవంగా కూడా నువ్వు ఫ్రాడిస్టు. అనవసరంగా రాజేంద్రరావు గారిని నిందిస్తూ అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నావు. వాళ్ళు కాంట్రాక్టర్లు, మొదటికెళ్ళి కాంట్రాక్టర్, ఆయన చేసే వృత్తి అది. నువ్వు ఆ సొమ్ము ఎక్కడికెళ్ళో తెచ్చినట్టు నువ్వు కదా ఈ యొక్క కార్పొరేషన్లో నువ్వు దోచుకున్నట్టు వాళ్ళు దోచుకోలేదు. వాళ్ళు చేసినటువంటి వారి తండ్రి జగపతిరావు గారు చేసినటువంటి అభివృద్ధి కాన్స్టిట్యూన్సీలో ఎంతో ఉంది. నువ్వు వాళ్ళ మీద విమర్శించే అంత అధికారం హక్కు నీకు లేదు. నువ్వు ఒక ఉసురు